అంతఃపురం చేరిన దమయంతి అంత దీనస్థితిలో కూడా చాలా దీప్తివంతంగా ఉంటుంది. దీనస్థితిలో దీప్తివంతం అంటే ఎందుకని అంటే, రాజమాత ఏదో ఒక పని చేసుకుంటూ ఇక్కడే ఉండు, తొందరలోనే నీ భర్తను కలుసుకుంటావు అని చెప్పి ప్రేమగా చెప్పినప్పుడు ఈవిడ ఏముంటుందంటే కొన్ని నిబంధనలు విధిస్తుంది. అదే దీప్తివంతం అన్నాను. ఏ నిబంధనలు అంటే, నేను ఎంగిలి తినను సుమా, నేను ఎవరి కాళ్ళు పిసకను సుమా. ఎందుకంటే సాధారణంగా స్త్రీలు అనారోగ్యం వచ్చినప్పుడు ఇలాంటి పనులే కదా పని వాళ్ళకి చెప్తూ ఉంటారు. కొంచెం తలకాయ నొప్పిగా ఉంది, ఇక్కడ నొక్కమ్మని, అయితే కాళ్ళు పట్టమంటారు. లేదంటే కొంచెం చనువుతోటి కాస్త ఈ మిగిలిపోయిన ఆహారం నువ్వు తినే అంటూ ఉంటారు. ఈ పనులు ఎంగిలి తినను, ఎవరి కాళ్ళు పట్టను, పరపురుషులు నేను చూడను, పరపురుషులతో నేను మాట్లాడను. ఎవరు పరపురుషులు అంటే మిగిలిన వాళ్ళందరినీ వదిలే, నా భర్తను వెతకడానికి వెడుతున్న బ్రాహ్మలతో మాత్రమే నేను మాట్లాడతాను. అంటే నేనే కాదు, నువ్వు కూడా నిరంతరం నా భర్తను వెతికే పనిలోనే ఉండుమని రాజమాతకి చెప్పకుండానే చెప్పిందనమాట ఆవిడ. నీ పని కూడా ఇదే, నా భర్తను వెతకడమే నీ పని కూడా అని చెప్పి ఇన్ని నిబంధనలు విధించి, కానీ మనసులో మరి ఎంత బాధగా ఉంటుంది. తనని తాను సైరంధ్రిలా తీర్చిదిద్దుకుని రాజమాత దగ్గర నివసించడానికి తనని తాను సిద్ధపరుచుకుంది. ఒక సైరంధ్రి, మళ్ళీ సైరంధ్రి అనగానే మనకు జ్ఞాపకం వస్తుంది కదా, ద్రౌపది సైరంధ్రి. ఇలాగ వీళ్ళిద్దరికీ పక్కపక్కన పోలికలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ సైరంధ్రిలా తనని తను తీర్చిదిద్దుకుని రాజమాత గారి ఆలోచనల్ని అనుసరిస్తూ తన ఆలోచనల్ని ఆవిడకు చెప్పుకుంటూ చాలా ఒబ్బిడిగా ఆ రాజ్యంలో ఆవిడ నివసిస్తూ ఉంటుంది. మరి నలుడు ఎలా ఉన్నాడు? భార్యను వదిలేసి వచ్చేసాడు కదా నలుడు. అలా వస్తూ ఉంటే అతడు ఒక కర్కోటకుడు అనే ఒక పాము, అది ఒక రకమైన క్రూరమైన పాము, బాగా విషపూరితమైన పాము. ఆ పాము కనపడుతుంది. ఆ పాముని కొట్టబోతాడు. అది కొట్టబోయేసరికి అదేం చేస్తుంది, ఆ పాము ఇతన్ని కరుస్తుంది. ఆ కరవంగానే అతను ఒక వికృతమైన రూపంలోకి వెళ్ళిపోతాడు. అసలు తన రూపురేఖలే కోల్పోతాడు. ఎలా గుర్తుపడతారు? తన రూపురేఖలు, స్వయంగా ఉన్న రూపురేఖలన్నీ కోల్పోయి అతను ఒక వికృత రూపంలోకి వచ్చేస్తాడు. ఆ వికృత రూపంలోకి వచ్చేస్తే ఏమిటిది, నా పరిస్థితి ఏమిటిది, నేను నలుణ్ణి, అసలు ఇలా వికృత రూపం అయితే ఎలాగా అంటే అప్పుడు కర్కోటకుడు అంటాడు, నువ్వు బాధపడకు, నీకు అవసరం అనుకున్నప్పుడు, నీవు కోరుకున్నప్పుడు నువ్వు మళ్ళీ నీ రూపాన్ని పొందగలవు అని చెప్పేసి అతనికి వరమని అనం, కానీ అతనికి చెప్పి ఒక మంచి సంతోషకరమైన విషయం చెప్పి అతను ఈ నలుడిని వదిలేస్తాడు. సరే, నలుడు అంటే ఇది భవిష్యత్తులో మనం చూసి మహాభారతం కథ చూస్తుంటే పక్కన బృహన్నలాగా ఇతనికి ఇంకొక వేషం వచ్చిందన్నమాట. ఇంకొక రూపం, అతను అనుకోకుండానే ఇంకొక రూపంలో కెడతాడు. ఋతుపర్ణుడు అనే రాజు దగ్గర ఇతను అశ్వికుడు కింద, అంటే గుర్రాలని కాసేవాడి కింద పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి గుర్తుపట్టకుండా ఉండేటట్టుగా ఉండేందుకు ఇతనికి ఈ రకమైన ఈ వికృత రూపం చాలా రకంగా కలిసి వచ్చింది. ఇది ఆ రాజుగారి దగ్గర ఉంటూ ఈ గుర్రాలని చూస్తూ అతను నలుడు కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ దమయంతి ఉన్న చోటుకి ఒక బ్రాహ్మడు వస్తాడు. ఆ బ్రాహ్మడు ఎవరు అంటే ఈ నలదమయంతులు ఇద్దరు కూడా కలిసి ఉన్నప్పుడు చూసినవాడు. ఈవిడని ఎక్కడో చూసినట్టుంది, ఈవిడ ఇక్కడ కాదు, ఎక్కడి నుంచో వచ్చింది ఈవిడని కొంచెం బాగా విపరీతంగా ఆలోచించిన తర్వాత ఆవిడ కనుబొమ్మల మధ్య ఉన్న పుట్టుమచ్చని చూసి గమనించి ఈవిడ దమయంతి అనుకుంటాడు. వీళ్ళిద్దరూ విడిపోయారు ఇలాగా ఇన్ని కష్టాల వల్ల. అతనికి కొంచెం చూచాయిగా తెలుసు, ఇతను నలుడు అనేవాడు అన్నీ కోల్పోయాడు జోదంలో అని తెలుసు. అందుకని వీళ్ళిద్దరూ ఇక్కడికి మొత్తం మీద విడిపోయి ఈవిడిక్కడ నివసిస్తోందన్నమాట అనుకుంటాడు. కానీ వాళ్ళిద్దరికీ వచ్చిన కష్టాన్ని చూసి అతను కూడా చాలా బాధపడతాడు. అయ్యో, దమయంతి ఇలాగా అయిపోయింది, నలుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఉంటాడో, వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారో. మరి అంతే కదా, రాజుగారు మంచివాడైతే అతని సేవకులు కూడా ఏమనుకుంటారు, వాళ్ళకు వచ్చిన కష్టాలను వీళ్ళు కూడా అనుభవిస్తారు. ఈ కష్టాలన్నీ మా రాజుగారికి ఎప్పుడు గట్టెక్కుతాయో, వాళ్ళు ఎప్పుడు మళ్ళీ కలుసుకుంటారు అని చెప్పేసి అతను కూడా, ఆ బ్రాహ్మడు కూడా అయ్యో బాధపడుతూ అతను ఉంటూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద Politicos యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్.